పీజీ సెట్ ఆర్ గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో పీజీ సెట్కి రిలేటెడ్ అయిన చాలా ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 9th July. సో ఎంటెక్ ఫేజ్ 1లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరైతే చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయండి మనకు డేట్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ 90% ఇంక్రీజ్ చేస్తారు. సపోజ్ ఇంక్రీజ్ చేస్తే మీ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. సపోజ్ ఇంక్రీజ్ అవ్వకపోతే నెక్స్ట్ పాయింట్ ఏందో అది చెప్తాను. ఎడిట్ ఆప్షన్. సో చాలా మంది ఎడిట్ ఎట్లా చేసుకోవాలో కూడా చాలా మందికి తెలుస్తలేదు. సో మీరు పీజీ సెట్ వెబ్సైట్లోనే కింద మనకు ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఈమెయిల్ సర్వీస్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మీ సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు, కొత్తగా అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ ఉంటే వాళ్ళని అడగచ్చు. సో వాళ్ళు 1 or 2 అవర్స్లో మీకైతే రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో మీకు ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉంటాయండి, చూడండి. సో పీజీ సెట్ ఎడిట్ ఆప్షన్ బై స్టూడెంట్స్ అప్డేట్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. అందులో మీరు సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ఎట్లా చేయాలి, ఎడిట్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేసుకోవచ్చు, క్యాస్ట్ కావచ్చు, సిఎంఏ మెమోస్, టీసీ, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు నచ్చిన వేరే సర్టిఫికేట్స్ ఏవైనా మీరు ఎన్నిసార్లు అయినా రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్. సో ఇప్పుడు ఫేజ్ 1లో ప్రాపర్గా సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు ఎలిజిబులా నాట్ ఎలిజిబులా ఈ ఫేజ్ 1కి సంబంధించిన అందులో పెడతారు. సో 12th July మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా 12th July ఈవినింగ్ ఆర్ నైట్ మనకు వెబ్సైట్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు చూసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు. సో చాలా మందికి డౌట్ ఉంది. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్కి 9th, కానీ మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ 11th వరకు చేసుకోవచ్చు. సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్ది లాస్ట్ డేట్ ఫర్ ఎడిట్ ఆప్షన్కి 11th వరకు. 11th వరకు వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సపోజ్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో మీరైతే ఏం టెన్షన్ పడకండి, మీరైతే రీఅప్లోడ్ చేస్తూ ఉండండి. చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు చెకింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరైతే మెల్లగా చూడండి. సో 11th డేట్ వరకు మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ని. సో సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, సో ఏమైనా సర్టిఫికేట్స్ లేకుండా రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఫేజ్ 2లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇందులోనే చేసుకోవాలా, మళ్ళీ మాకు ఛాన్స్ ఇవ్వరా అంటే మీరు ఇందులో చేసుకున్న మళ్ళీ సెకండ్ ఫేజ్లో అవసరం లేదు. సపోజ్ ఇందులో చేసుకోలేరు, మళ్ళీ ఫేజ్ 2లో చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఒకేసారి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. 6th పాయింట్ వచ్చేసి కోర్స్ కంప్లీషన్. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా, సో మీరు ఈ పలానా కాలేజ్లో ఈ రూల్ నెంబర్తోని ఈ బ్రాంచ్లో ఇంత CGPAతోని పాస్ అవుట్ అయ్యారని మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళి కోర్స్ కంప్లీషన్ తెచ్చుకోండి. అండ్ కస్టోడియన్ దేని పర్పస్ అంటే మీరు ఇప్పుడు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. కాలేజ్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్లో మీ సర్టిఫికేట్స్ అని మీ పాత కాలేజీలు ఉంటే అవి ఇవ్వరు కాబట్టి, సో మా కాలేజ్లో మా సర్టిఫికేట్స్ ఉన్నట్టు ప్రూఫ్గా కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. అది కూడా మీ కాలేజీలో ఇస్తారు. 7th పాయింట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ అండి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు బీటెక్లో ఎలా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీపిచ్చారో సేమ్ యాస్టీస్గా అక్కడ మెయిన్ పాయింట్ ఏంది, మీరు మీ ఫాదర్ నేమ్, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఇన్కమ్ అడుగుతున్నారు, ఇన్కమ్ తెచ్చుకుంటున్నారు. అందులో మీ నేము, మీ ఫోటో, మీ ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అది కావాలి. సో చాలా మందికి హయ్యర్ కావచ్చు, ఇర్రిలవెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎట్లా అడగాలి, మీ సేవకు నేను పీజీ సెట్కి అప్లై చేశాను, సో నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ మా ఫాదర్ నేము నా నేమ్ వచ్చేటట్టు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని అడగాలి. సో దాని మీనింగ్ ఏంది, మీ ఫాదర్కి ఇయర్లో ఎంత వస్తుంది, మీ ఫాదర్కి ఇంత వస్తుంది కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అట్లా మీరు అడగండి. సో కొంతమంది ఫాదర్ గ్రాండ్ ఫాదర్ చేస్తున్నారు, సో అందుకే రిజెక్ట్ అవుతుంది. కొంతమంది 2025 2024 పెట్టడం వల్ల రిజెక్ట్ అవుతుంది. 2026 ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో చాలా మంది నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి 2 days అయింది, 3 days అయింది, ఇంకా నాది కాలేదు అంటున్నారు. సో మీరు వెయిట్ చేయాలి. సో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో అక్కడ మీకు 3 టిక్లు గ్రీన్ వచ్చిన తర్వాత మీకు కింద మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడ కొంతమందికి క్యాస్ట్ వెరిఫికేషన్ కాలేదు, ఇంకా వెయిట్ చేయండి అని అంటున్నారు. కొంతమంది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చిన వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండాలి. గ్రీన్ కలర్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఎవ్రీ 1 hour 2 hours 3 hours మీరు ఎవరైతే ఎడిట్ ఆప్షన్ కావచ్చు, మీ స్టేటస్ కావచ్చు చెక్ చేస్తూ ఉండండి. 10th, సో ఇఫ్ కాలేజ్ నాట్ గివింగ్ సర్టిఫికేట్స్, సపోజ్ మీ కాలేజ్ వాళ్ళు ఇవ్వకపోతే వెళ్ళి నేను ఇట్లా పీజీ సెట్ రాశాను, నాకు మ్యాండేటరీగా సర్టిఫికేట్స్ కావాలి, సర్టిఫికేట్స్ ఇవ్వకుండా నాకు కనీసం ఇమేజెస్
సో వాటికి సంబంధించిన ఈమెయిల్స్ అన్న తీసుకోవడానికి పర్మిషన్ అయితే అడగండి. సో అది మన బాధ్యత అండి. సో వెళ్ళి మీరైతే తెచ్చుకోవడానికి ట్రై అండి. సో వెబ్ ఆప్షన్స్, సో ఇప్పుడు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ 13, 14, 15 ఏదో ఒక రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక రోజు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టుకోవచ్చు, నచ్చిన స్పెషలైజేషన్స్ కావచ్చు. అండ్ 12th రోజు మనకి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది, మీకు ఎంత ఫీజు కట్టాలి, ఫస్ట్ సెమిస్టర్ ఫీ దాని మీద డిస్ప్లే అవుతుంది. విత్ ఫీజు రియంబర్స్మెంట్, వితౌట్ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్కి కంప్లీట్ మనకి అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ ఆన్లైన్లో పే చేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్కి అయితే వెళ్ళాలి. రిపోర్టింగ్ 22-24 ఉంది యాజ్ పర్ షెడ్యూల్. సో ఇది ఫేజ్ 1. ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 మోస్ట్లీ మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. ఆగస్ట్ 5 to 10 కావచ్చు, 10 to 15 కావచ్చు, ఆ టైంలో ఉంటుంది. అది చాలా టైం ఉంది కాబట్టి అది వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను. సో ఇంకొక మెయిన్ పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చేసి, సపోజ్ మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 13th నుంచి ఉంది. సో 13th నుంచి ఉంది కాబట్టి కనీసం మీరు 11th వరకు ఆర్ 12th ఎలిజిబుల్ లిస్ట్ 12th రోజు వస్తుంది. మీరు ఏం చేయాలి, సపోజ్ సర్టిఫికేట్స్ 8 సెమిస్టర్ మెమోస్ అయిన వాళ్ళకి మాత్రమే, అంటే 8 సెమిస్టర్ మెమోస్ మీ దగ్గర ఉన్నాయి, ఆర్ 8th సెమిస్టర్ మెమో రిజల్ట్స్ వచ్చినాయి, అది బయట ప్రింట్ తీపించుకొని మీ ప్రిన్సిపల్ నుంచి సైన్ తీసుకొని పాస్ అయినట్టు ప్రూఫ్, కోర్స్ కంప్లీషన్ తీసుకున్న వాళ్ళు సపోజ్ ఆన్లైన్లో మీది వెరిఫై అవుతలేకపోతే మీరు ఏం చేయండి అంటే ఆఫీస్కి వెళ్ళాలి. సో మనకు హైదరాబాద్లో అంబర్పేటలో ఈ ఆఫీస్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మీ అన్ని చెక్ చేస్తున్నారు కదా, మీరు ఏం చేయాలంటే అన్ని ఒరిజినల్స్, 1 సెట్ ఆఫ్ జిరాక్స్, మీ పీజీసెట్ హాల్ టికెట్ కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్ని మనకు అంబర్పేటలో ఈ సెట్ ఆఫీస్ ఉంటుంది, ఏదైతే పీజీ సెట్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు సార్ నా అన్ని పాస్ అయ్యాను, ఆన్లైన్లో అవుతలేదు అంటే వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీ అన్ని చూసి మీకైతే అప్రూవల్ చేస్తారు. సో ఇది ఎవరికైతే ఆన్లైన్లో అవుతలేదు అనుకున్న వాళ్ళు నా పర్సనల్ సజెషన్. సో ట్రై చేస్తా అంటే అట్లా ట్రై అండి. సో లాస్ట్ 3 years నుంచి నేను ఇదే సజెస్ట్ చేస్తున్నా. సో వెళ్ళిన వాళ్ళకైతే వాళ్ళు వెంటనే అప్రూవల్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ఒక ట్రయల్. సో మాకు ఆన్లైన్లో అవుతలేదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అంబర్పేటలో ఆఫీస్ అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ సర్వీస్ కింద ఒక అడ్రస్ ఉంటుంది, అది కాపీ చేసి మీరు గూగుల్లో పేస్ట్ చేస్తే కింద మనకు అడ్రస్ ఉంటుంది దాన్ని. సో ఆ అడ్రస్కి మీరైతే అంబర్పేట ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే మీకైతే చెక్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, పీజీ సెట్కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా, అండ్ 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ ద్వారా మెసేజెస్ రూపంలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కావాలంటే 150 రూపీస్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన స్పెషలైజేషన్స్ రాసిస్తే అవి వెబ్ ఆప్షన్స్లో పెట్టి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పీజీ సెట్ గైడెన్స్, పీజీ సెట్ వెబ్సైట్, వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ చేస్తే సో అమౌంట్ తీసుకున్న తర్వాత మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో వేరే డౌట్స్, చిన్న డౌట్స్ అని రిప్లేస్ అయితే ఉండవు. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మెసేజ్ చేసి అమౌంట్ తీసుకున్న తర్వాత మీకైతే ఆ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చెప్పని పాయింట్స్ కావచ్చు, మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.